బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పింది. తొక్కిసలాటలో మరణించిన వారి ఫ్యామిలీలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి ఆర్సీబీ కేర్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ఆర్సీబీ యాజమాన్యం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు సీఎం సిద్ధరామయ్య. బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పింది. తొక్కిసలాటలో మరణించిన వారి ఫ్యామిలీలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ఆర్సీబీ యాజమాన్యం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు సీఎం సిద్ధరామయ్య.